మిడిల్ ఆఫ్ ద వర్కౌట్ చేసినప్పుడు డాక్టర్ సమత వచ్చారు. ఒకసారి మళ్ళీ ఇంటర్నల్ చెక్ చేశారు. ఇవాళ ఎలాగైనా బేబీ పుట్టేయాలి. ఏదో మార్నింగ్ నైట్ మెసేజ్ చేసింది 7:30 అని. మా మమ్మీ 5 o'clock లేసి 7:30 డెలివరీ అంట. నేను రూమ్ లో, నేను హాస్పిటల్ ఉన్నా, నాకే తెలీదు 7:30 ఇవాళ అవుతుందా ఏంటి తెలీదు. యూ హ్యావ్ టు లిటరలీ వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. నేను అర్హాన్ తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇదే డ్రెస్ వేసుకున్నాను అనమాట, ఫ్రెష్ అప్ అయ్యి. సో ఐ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు రీక్రియేట్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఫుల్ నొప్పులు వస్తుంటే కొంచెం రిలాక్స్ అవుదామని బాల్ పెట్టుకొని Good morning guys, Assalamualaikum wa namaste and vanakkam. Welcome back to my channel Sameera Sharif. ఇప్పుడే లేచాను and I'm yet to get freshen up. నిన్న చూసారు కదా ట్యాగ్ అవన్నీ పెట్టేశారు అండ్ నైట్ మొత్తం ఎన్ఎస్సీ చేస్తుండే అండ్ ఇండ్యూస్ చేయడానికి లోపల జెల్ కూడా రాశారు. మరి ఇంకా పెయిన్స్ అస్సలు లేవు, కాంట్రాక్షన్స్ రావట్లేదు, పెయిన్స్ లేవు. సో ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వర్కౌట్ అవన్నీ స్టార్ట్ చేయాలి. సో ఇంకా ఇవాళ డే ఎలా ఉంటుంది, మన డెలివరీ ప్రాసెస్ డెలివరీ డే అదంతా కూడా చూడాలి. అర్హాన్ ఇంకా పడుకున్నాడు. అర్హాన్ హ్యాస్ టు వేకప్. తను లేస్తే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఓకే. సో అర్హాన్ ఇంకా పడుకుని ఉన్నాడు కదా, తను కూడా లేస్తూ ఫ్రెష్ అప్ అయిపోతాడు. బేబీ ఇన్షాల్లా ఐల్ హోల్డ్ యూ సూన్ మేరీ జాన్, ఐ లవ్ యూ. సో కాన్స్టెంట్ గా ఇంటర్వ్యూన్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా నా డ్రెస్ తీసేసి హాస్పిటల్ గా వేసుకున్నాను. పాడైనా పర్లేదని చెప్పి లాస్ట్ టైం మరి ఆ టైంలో ఫ్రెష్ అప్ అయ్యి మంచి డ్రెస్ వేసుకుంటే అది పాడైపోయింది. లైక్ ఓకే, మనం లేబర్ రూమ్కి వెళ్ళేటప్పుడు మన డ్రెస్ వేసేసుకుందాము. ప్రస్తుతానికి అయితే ఇది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకాసేపట్లో కలుస్తాను. ఇంకా తర్వాత 1 by 1 ఫ్యామిలీ అందరు వస్తారు. ఓకే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతా. ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్లో సాఫ్ట్ డైట్ తినాలి కాబట్టి ఇడ్లీ, సాంబార్ అండ్ చట్నీ వచ్చింది. ఐఎమ్ ఆనెస్ట్లీ నాట్ రియలీ హంగ్రీ. సో ఒక ఇడ్లీ తిన్నాను, ఇంకా 2 ఇడ్లీస్ ఉన్నాయి. అండ్ అటెండర్స్ కూడా బ్రేక్ఫాస్ట్ ఉంది పక్క రూమ్లో. ఓ సార్ ఓకే. అండ్ ఫ్రూట్స్లో వాటర్ మెలన్. ఇంకా ఇది తినేసి వర్కౌట్ అంతా స్టార్ట్ చేయాలి. మా అర్హాన్ కూడా లేచేసాడు, దాన్ని కూడా ఫ్రెష్ అప్ అయిపోతాడు. అండ్ ఇంకా గెట్ అనమాట డెలివరీ కోసం.
ఓకే, అప్డేట్ ఇస్తున్నాను. సో చూసారు కదా, లేచి అంటే నా రొటీన్ నేను చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అన్వర్జాన్ అండ్ ఫ్రెండ్స్ వచ్చారు అండ్ అర్హాన్ ఫ్రెష్ అప్ అయిపోయి అర్హాన్ని తీసుకుని వాళ్ళు బయటికి వెళ్ళారు. అండ్ నేను నా వర్కౌట్ చేశాను, ఫుల్ విపరీతమైన వర్కౌట్. అది అయిన తర్వాత యాక్చువల్లీ దానికి ముందు డాక్టర్ సమత వచ్చారు. మిడిల్ ఆఫ్ ద వర్కౌట్ చేసినప్పుడు డాక్టర్ సమత వచ్చారు. ఒకసారి మళ్ళీ ఇంటర్నల్ చెక్ చేశారు. ఐ హ్యావెంట్ డైలేటెడ్, ఇంకా అసలు డైలేట్ అవ్వలేదు. కాంట్రాక్షన్స్ అంటే టైట్నెస్ ఉంది, చిన్న చిన్న కాంట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి, ఎన్ఎస్సీలో తెలుస్తుంది. బట్ నాకు ఇంకా అసలు పెయిన్ స్టార్ట్ అవ్వలేదు, ఎలాంటి పెయిన్స్ లేవు, రిలాక్స్గా చిల్గా ఉన్నాను అనమాట. అయితే మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు జెల్ రాశారు. ఇది అయిన తర్వాత ఆల్సో నా ఫ్లూయిడ్ లెవెల్ ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఫ్లూయిడ్ లెవెల్ చెక్ చేశారు. నేను లాస్ట్ టైం అంటే ఆనెస్ట్లీ ఆ లెవెల్ ఎంత ఉండాలి అండ్ ఎంత ఉంటే కరెక్ట్ నాకు తెలీదు. సో ఇప్పుడే డాక్టర్ని అడిగాను. డాక్టర్ అన్నారు మన జెస్టేషనల్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇట్ విల్ డిఫర్, అంటే 20 వీక్స్లో డిఫరెంట్, 30 వీక్స్లో డిఫరెంట్. ఇప్పుడు నేను 38th వీక్లో ఉన్నాను కాబట్టి ఆబ్వియస్లీ తగ్గుతూ వస్తుంది. బట్ దెన్ 6 అనేది బార్డర్ లైన్ అని, ఇప్పుడు నేను 6 to 8లో ఉన్నాను. సో ఇప్పుడు మళ్ళీ జెల్ రాశారు. రాసిన తర్వాత ఇప్పుడు ఒక 6 hours వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి చూస్తారు ఎలా ఉంది ప్రాసెస్ ఆర్ ప్రోగ్రెస్ ఎలా ఉందని చెప్పి. అండ్ ఇంకా పెయిన్ స్టార్ట్ అవ్వలేదు ఆర్ డైలెక్ట్ అవ్వలేదు అంటే అప్పుడు లేబర్ రూమ్కి తీసుకెళ్ళి అప్పుడు ఇంజెక్ట్ చేస్తారు. అంటే మనకి కెనులాలో ఇంజెక్షన్తో వేస్తారు కదా, ఆ పెయిన్స్ ఇండ్యూస్ చేస్తానన్నారు. ఐ హోప్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను జెల్తోనే. తెలీదు హౌ థింగ్స్ విల్ గో. సో ఆబ్వియస్లీ ఇంకా అసలు ఏం ప్రోగ్రెస్ లేదు కాబట్టి, అంటే పెయిన్స్తో ప్రోగ్రెస్ లేదు, బట్ అదర్వైజ్ అన్నీ చేసేదాన్ని చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. పెయిన్స్ మాత్రం లేవు కాబట్టి మేమే ఇంకా ఇంట్లో వాళ్ళు ఇప్పుడే వద్దు అని చెప్పాము. బట్ ఎవ్రీబడి ఇంట్లో అందరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, చాలా ఎదురు చూస్తున్నారు. మమ్మీ సైడ్ కానీ అత్తగారి సైడ్ కానీ. నేను ఆపని రిక్వెస్ట్ చేసి అయాన్ని స్కూల్కి పంపించదన్నాను. ప్రిన్స్కి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు, ప్రిన్స్ అర్హాన్కి. బట్ అయాన్కి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఐ వాజ్ లైక్ ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు డుమ్మా అని చెప్పి, ఇవాళ ఎలాగైనా బేబీ పుట్టేయాలి, తన స్కూల్ టైం తర్వాత పుడితే మా అక్క నన్ను చంపేస్తుంది, స్కూల్కైనా వెళ్ళొచ్చేవాడు అని. అండ్ రేపు అవుతే ఇంకా రేపు మా అక్కకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో. సో తను అదే అంటుంది ఇవాళ అవ్వట్లేదు అంటే ఇవాళ వెళ్ళి ఫినిష్ చేసి వస్తా అని చెప్పి. బట్ ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. సో యా, ఎండ్ వరకు చూడండి, చూద్దాం ఎలా అవుతుంది, అంత ప్రోగ్రెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది. మళ్ళీ ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే అప్పుడు కలుస్తా. सरप्राइज है मम्मा। क्या रे? क्या बताओ मेरे को फर्स्ट, वो बादाम क्या ला लिए एक बार बता. पूरा स्टोरी बोलो. झाड़ का I saw बादाम सी. Want to sit there? अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. अस्सलाम वालेकुम डैडी. वालेकुम सलाम. Looking smart. Happy Father's Day. मार्फा जी. बर्फा. Appa, say hi to. Hi. How is your experience? Do you see anything, any progress? యాక్చువల్లీ ఇది తెలుగు ఛానల్ కోసం, సారీ గైస్, అలవాట్లో పొరపాటు మా అక్కతో ఇంగ్లీష్లో మాట్లాడేసాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది, ఓకే. అంటే ఏమైనా ప్రోగ్రెస్ కనిపిస్తుందా? రూమ్ లో చాలా ప్రోగ్రెస్ ఉంది దాని ఫస్ట్ ప్రెగ్నెన్సీ. కానీ బేబీ అయితే ఇప్పటికి నేను రాను అంటుంది. సమీరానే ఏదో మార్నింగ్ నైట్ మెసేజ్ చేసింది 7:30 అని. మా మమ్మీ 5 o'clock లేసి 7:30 డెలివరీ అంట. నేను రూమ్ లో, నేను హాస్పిటల్ ఉన్నా, నాకే తెలీదు 7:30 డెలివరీ. ఫస్ట్ నాకు కళ్ళు కనిపించవు అనమాట, స్పెక్స్ లేకపోతే. ఆ నిద్రలో స్పెక్స్ లేవు, మా మమ్మీ మెసేజ్ పెట్టిందంటే ఎక్సర్సైజ్ ఎన్ఎస్టీ. ఓకే ఓకే. మా మమ్మీ మెసేజ్ చూడు అంటే ఆ కళ్ళలో కనిపించట్లేదు, ఏం మెసేజ్ పెట్టిందో అని. మళ్ళీ స్పెక్స్ వెతికి స్పెక్స్ వేసుకుని 7:30 అంటే మమ్మీ కాదు వెళ్తారు అన్నారు, వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా కావచ్చు అని చెప్పా అనమాట. ఎన్ఎస్టీ అనమాట. ఇప్పుడు ఎన్ఎస్టీ 12 o'clock అయింది, ఎన్ఎస్టీ చేసుకోవాలి. చేసుకున్నాక చూద్దాం. మల్టిపుల్ ఎన్ఎస్టీస్ అవన్నీ జరిగాయి. మైల్డ్ కాంట్రాక్షన్స్ ఉంది, బట్ అల్హమ్దుల్లా పెయిన్ అయితే నాకు లేదు. సో ఇంకా 3 వరకు చూసి ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేస్తారనమాట. తినేసి కాసేపు అయ్యాక వర్కౌట్ మళ్ళీ చేయాలి.
ఈ లోపు నేను కాసేపు కూర్చొని నా ఎడిట్ వర్క్ అవన్నీ చేసుకుంటుండే. ఇవాళ అవుతుందా ఏంటి తెలీదు. యూ హ్యావ్ టు లిటరలీ వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను. అండ్ టైం టు టైం అన్ని ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేస్తున్నాను, మీరందరూ కాంటెంట్ ని ఏది మిస్ అవ్వకుండా చూడాలని చెప్పి. అండ్ ఒక పక్కన మా అత్తగారు తపస్సు వాళ్ళందరూ కూడా బ్లాగ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఛానల్స్ కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూపిస్తున్నానంటే ఇంట్లో ఎలా ఉందో వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. సో అది. అండ్ మళ్ళీ సాఫ్ట్ డయట్. ఇట్ ఇస్ సో బోరింగ్. ఇడ్లీ సాంబార్ అండ్ చట్నీ అది తింటున్నాను. లిటరల్ గా ఏమైనా మంచిగా తినాలనిపిస్తుంది. అత్తగారు వస్తుంటే మజ్జిగ చేసి తీసుకురమ్మన్నాను. సాఫ్ట్ గానే ఉంటుంది, ఏదో కొంచెం డిఫరెంట్ గా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి. ఇంకా ఇది తినేసి ఈలోగా వాళ్ళు వస్తారు, కాసేపు మజ్జిగ తాగి మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఆ తర్వాత లేబర్ రూమ్ లో మూవ్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఎలా ఉందో అదంతా మీకు చూపిస్తాను, చెప్తాను హౌ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. ఫస్ట్ అయితే లంచ్ తినేస్తాను. మార్నింగ్ ఒకటే ఇడ్లీ తిన్నాను, అందుకే మేబీ ఒక ఇడ్లీ తినేసి ఆ బౌల్ ఆఫ్ వాటర్ మెలన్ ఉండే కదా అది తిన్నాను. బాగా ఆకలేస్తుండే, అందుకే తెప్పించుకొని తినేస్తున్నాను అనమాట. जबरदस्त है ड्रेस. क्या बेबी, देखो मैं आगे रेडी हो गया. स्वागत करना. क्या करते मैं दोनों में झगड़ा नहीं होना. अच्छा, खाली कॉन्ट्रैक्शंस हो रहे, पेन नहीं हो रहा. कॉन्ट्रैक्शंस हो रहे. मतलब उसमें एनएसटी में मालूम हो रहा. अच्छा अच्छा. वो एक टाइटनेस थोड़ा है, टाइट है. सॉरी करे ठीक से. अच्छा ठीक है ठीक है. Just. Ta-da guys, all freshen up. And if you remember, నేను అర్హాన్తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇదే డ్రెస్ వేసుకున్నాను అనమాట, ఫ్రెష్ అప్ అయ్యి. సో ఐ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు రీక్రియేట్. హాస్పిటల్ వచ్చినప్పుడు కూడా అర్హాన్తో వచ్చినప్పుడే వేసుకున్న డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను. బట్ నేను థాట్ ఓకే వేరే డ్రెస్ వేసుకున్నాం, అప్పుడు కూడా పింక్ వేసుకున్నాం అని చెప్పి నేను ఆ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఐ హ్యావ్ టు గో గివ్ మై ఎన్ఎస్టీ. చూడాలి ఎలా ఉందో. ఐ కెన్ ఫీల్ కొంచెం కాంట్రాక్షన్స్, బట్ ఎన్ఎస్టీలో తెలుస్తుంది. వెళ్దాం. మూమెంట్స్, రీక్రియేటింగ్ ద మూమెంట్స్. The gender will also be recreated then. Be careful. It's okay. It's already decided. And I want girl, no. I also want girl. Bismillah. बहुत खुशी मिल गई शायद, स्ट्रेस लो थोड़ा. तुम्हारी भरोसे में हैंड नहीं बस देती. देखो आप फोन. कहाँ गया? मेरे बच्चे को हाथ में लगाना. Are you okay? देखो देखो. नहीं लगा. फोन कहाँ है मेरा? पॉकेट में भी नहीं है. इधर है, नहीं है. Close. ये आपका फोन. हाँ. पानी पिंगे. సో ఇప్పుడే స్కాన్ చేసుకొని వచ్చాము. అండ్ ఫ్లూయిడ్ 8.9 ఎంతో ఉందని చెప్పారు. బట్ బేబీ పొజిషన్ వచ్చేసి సంథింగ్ కాల్ పోస్టీరియర్ అదే ఏదో అన్నారు, విచ్ మీన్స్ ఇలా ఉండాల్సిన బేబీ ఇలా ఉందన్నమాట. పైకి చూస్తూ కళ్ళు ఇటువైపు ఇలా ఎత్తేస్తుంది తల. సో దానివల్ల ఇంకా కాంట్రాక్షన్స్. ఓకే బేబీ, वीडियो रिकॉर्ड नहीं करना. ఓకే ठीक है, बोल देके रख दे तो. సో దానివల్ల ఇంకా కాంట్రాక్షన్స్ రావట్లేదు. ఇప్పుడు ఇంకొక 12 hours 24 hours అలా వదిలేద్దామన్నారు. సో ఇవాళ ఏది అయ్యేటట్టు లేదు. ఇవాళ డే ప్రోగ్రెస్ అంతా ఎలా ఉంటుందో చూద్దాము. బట్ ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. 12 hours వరకు ఏం చేయకుండా అలా వదిలేద్దామన్నారు. బికాస్ 2 times ఆల్రెడీ జెల్ రాసేసారు. ఐఎమ్ ఆల్రెడీ క్లోజింగ్ మై ఐస్ బేబీ. देखो मेरा फोन आ गया. कहाँ था? स्कूल को जाके आ गया. సో అదనమాట ప్రస్తుతానికి అప్డేట్. అండ్ మా నైస్ క్లోజ్ అన్నారు. నా ఫోన్ తీసుకెళ్తాను, మళ్ళీ తీసుకొస్తున్నాడు, పడేస్తాడు దారిలో. సో అదనమాట ప్రస్తుతానికి అప్డేట్. సో ఈ 12 hours ఏం చేయకుండా వదిలేద్దాము. న్యాచురల్ గా కాంట్రాక్షన్స్ వస్తే లెట్స్ గో విత్ ద ప్రాసెస్ అన్నారు. ఆర్ రేపు మార్నింగ్ ఇండ్యూస్ చేస్తారన్నారు. कहाँ है बेबी? फ्रेंड्स को आगे कुछ बोलो. हाय फ्रेंड्स. देख
కెమెరా కావాలంట, తీసుకెళ్లి రికార్డ్ చేస్తానంట. నిన్నటి నుంచి ఏదేదో నొక్కేస్తున్నాడు. కెమెరా పాడైపోతుందని టెన్షన్ నాకు. ఓ బై ద వే గైస్, నాకు చికెన్ తినాలనిపిస్తుండే బికాస్ నిన్న నైట్ నుంచి ఐ బిన్ ఆన్ సాఫ్ట్ డైట్. ఇవాళ డెలివరీ అయిపోతుందని నిన్న నైట్, ఇవాళ మార్నింగ్, మరి మధ్యాహ్నం కూడా సాఫ్ట్ డైట్ తిన్నాను. మళ్ళీ మొత్తం ఒక 12 hours 24 hours రిపీట్ అంటే నా వల్ల అవ్వదు. అచ్చా దేరు చికెన్ కావాలంటే డాక్టర్ పర్మిషన్ ఇచ్చారు. అన్వర్ జాన్ వెళ్ళారు చికెన్ తీసుకురావడానికి. చికెన్ తినబోతున్నాను గైస్ అని చెప్తాను. ఓకే, మర్హాన్ కి కెమెరా కావాలంట, ఇచ్చేద్దాం. మొత్తానికి సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసాము. వీఆర్ గోయింగ్ టు ఈట్ అవర్ చికెన్ క్రోసాంట్. అస్సలాము అలైకుం రేష్మా ఆంటీ. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. నుంచి కూర్చొని ఎలా ఉంటే తినేస్తున్నాము. సమీరా మాకైనా ఇంకా ఏంటి టెన్షన్ గా ఉంది. అయితే ఇన్షాల్లా అయిపోతుంది తొందరగా. ఇన్షాల్లా. మా తబస్సుమ్ అయితే ఎంత క్యూట్ గా రెడీ అయి వచ్చింది. బ్యాక్వర్డ్ తబస్సుమ్ ఏదో అనుకుంటే అది బో అయితే అసలు సూపర్ అని అదర్ లెవెల్. ఇలా ఉంటుంది. తొందరలో ఈ రోజే అవ్వాలి. సో ఇంకా వెయిట్ చేసి డాక్టర్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇంకా చికెన్ క్రోజాన్ లాగిన్ చేస్తున్నాను. బికాస్ ఇంకా మన వల్ల అవ్వదు కాబట్టి. లెట్స్ ఈట్. ఏ खाओ चिकन क्रोज़ान खाओ, अच्छा लगा. मैं किच खाती 2 लाख सेफ्टी कॉन्वर्ट आप और तब सुन खाओ. नहीं खाती ना. खापो देखो सम्मा. नो मटन. बस मेरा हाथ, मेरे बच्चे का हाथ, ये कॉन्ट्रैक्शंस हो रहे. ये come on swing. Come mic करा दे swing. किस करो आ जाता. Come on. మొత్తానికి ఏమి జరగట్లేదని మా వాళ్ళు వచ్చిన ఎక్సైట్మెంట్ తో అదే తిరిగి వెళ్ళిపోతున్నారు. పొద్దున ఏదైతే జోష్ లో వచ్చా ఈరోజు అయిపోతుంది. లేదు ఉంటది, ఎందుకు ఉండదు, కానీ ఈ ఎక్సైట్మెంట్ ఉండదు, అంతా ఉండదు. అంటే ఈ రోజు అని ఫిక్స్ అయ్యాం కదా, అది లేదు. బట్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్. అంటే తను కూడా ఏం చెప్తుందంటే అప్పుడెప్పుడో నేను వస్తానంటే ఇప్పుడే వద్దు, ఇన్ని వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత రమ్మని నన్ను ఆపారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని సతాయిస్తా, ఆగే వస్తానంటుంది. సమీరలాగా మొండిది వస్తుందేమో. ఎంతైనా సమీరా అన్వర్ బిడ్డ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఉండాలి. క్యా మమ్మీ इमोशनल అయిపోతున్నాను ఇక్కడ. మమ్మీ ఆరామ్ సే ఆది వెయిట్ కరో సబర్ హై తో బోల్కో మేము ముగ్గురం వెళ్తున్నాము. అదే చెప్పి వెళ్తున్నా నేను పాపకి, ఇలా చేయి పెట్టి స్టమక్ మీద చెప్పి వెళ్తున్నా పాప और బాబు. మళ్ళీ మేము వస్తాం కదా అప్పుడే అవ్వాలి. వచ్చిన తర్వాత ఇన్షాల్లా. సో ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ లెట్స్ వెయిట్ అండ్ వచ్చి నుంచుంటాం. సమీరా ఇవాళ లిటరలీ వస్తున్నారు, చూస్తున్నారు, అంతా ఓకేనా? ఇవాళ అవుతుందా? కొంచెం నేను మొహం ఇలా పెడితే అంతా ఓకేనా? అందరు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, ఓకేనా? అవుతుందా? కాంట్రాక్షన్ అవుతున్నాయా? ఏమైనా తెలుస్తుందా? యా, సో అదనమాట. సీ యూ ఆల్ టుమారో ఇన్షాల్లా. ఫుల్ నొప్పులు వస్తుంటే కొంచెం రిలాక్స్ అవుదామని బాల్ పెట్టుకొని 2 సార్లు జెల్ రాసేసి ఇండ్యూస్ చేసేసారు కాబట్టి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. బట్ దెన్ అవి ఇంటెన్సిటీ పెరగాలి. బట్ మీరు చూస్తున్నారు కదా, ఈ 2 ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇందులో ఫేస్ ప్రెజెంటేషన్ ఉంది కదా, రైట్ సైడ్ ఏదైతే బేబీ పొజిషన్ ఉందో, యాక్చువల్లీ బేబీ పొజిషన్ అలా ఉంది ఇప్పుడు కడుపులో. అండ్ ఇలాంటి టైంలో బేబీ పొజిషన్ అనేది తల అటువైపు తిరగాలి, బేబీ పొజిషన్ మారాలి. అట్ ద సేమ్ టైం
నేను డైలెక్ట్ అవ్వాలన్నమాట. సో దానికి ఇప్పుడు ఫస్ట్ బేబీ పొజిషన్ చేయించడానికి ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయించారు. సో ఇవన్నీ చేస్తే బేబీ పొజిషన్ ఏదైతే తను ఫేస్ ప్రెజెంటేషన్లో అలా పెట్టిన బేబీ ఆ పొజిషన్ మారి బేబీ పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రాత్రంతా కూడా కాన్స్టెంట్గా వర్కౌట్స్ చేపిస్తూ ఉన్నారు సో దట్ బేబీ పొజిషన్ చేంజ్ అవ్వాలి. బేబీ పొజిషన్ చేంజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అవ్వకపోతే నెక్స్ట్ డే రేపు మార్నింగ్ లేచాక ఇండ్యూస్ చేద్దామని చెప్పి డాక్టర్ అనేది ప్లాన్ చేశారు. బికాజ్ ఆల్రెడీ 15th నైట్ నుంచి నాకు జెల్ రాయడం మొదలుపెట్టారు కాబట్టి ఇట్స్ అ వెరీ లాంగ్ లేబర్. అప్పటికి ఎక్కువ బాడీని స్ట్రెయిన్ చేశారు. కంటిన్యూస్ వర్కౌట్ చేస్తున్నాను, కంటిన్యూస్గా ఇండ్యూస్ చేస్తూనే ఉన్నారు కాబట్టి బేబీ స్ట్రెస్లోకి వెళ్ళకూడదని చెప్పి డాక్టర్ ఏమన్నారంటే ఇంకో 12 hours అలా వదిలేద్దాము, లెట్స్ సీ న్యాచురల్గా ఏమైనా అవుతుందా చూద్దాము. అనేసరి మనం టూ మచ్ ఇండ్యూస్ చేస్తూ ఉంటే బేబీ స్ట్రెస్లో వెళ్ళిపోతుంది. మెయిన్ మనం ఇప్పుడు బేబీని స్ట్రెస్లో పంపించకుండా చూసుకోవాలి, దట్ ఈస్ అవర్ మెయిన్ ఎజెండా అని చెప్పారు. సో ఇంకా నైట్ అంతా ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఫుల్ వర్కౌట్ చేసి 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 అలసిపోయాను. అంటే ఇంతసేపు చేసింది బేబీ పొజిషన్ మార్చడానికి. అయితే నేను రికార్డ్ చేయడం చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఫుల్ విపరీతంగా వర్కౌట్ చేసి అలసిపోయి ఐమ్ లైక్ లిటరలీ ఎగ్జాస్టెడ్. నిద్ర వస్తుంది, బట్ నైట్ మొత్తం వర్కౌట్ చేయాలంటున్నారు. ఐ డోంట్ నో హౌ ఐమ్ గోనా డూ ఇట్. టైం ఫర్ డిన్నర్, మళ్ళీ కొంచెం వాటర్ మెలన్ అండ్ కిచిడి చెప్పాను అనమాట. మళ్ళీ అదే సాఫ్ట్ డయట్. బట్ యు నో వాట్ గైస్, డాక్టర్ని అడిగాను పర్మిషన్ అండ్ డాక్టర్ సెడ్ ఐ కెన్ ఈట్ ఐస్ క్రీమ్. సో క్రీమ్ స్టోన్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కాంట్రాక్షన్స్ వస్తున్నట్టయితే ఫీలింగ్ ఉంది. అంటే కొంచెం నొప్పులు, పుట్టిన టైట్ అనిపిస్తుంది, కైండ్ ఆఫ్ లిటిల్ పెయిన్ఫుల్. But then baby is not in the right position. So baby కోసం బేబీ పొజిషన్ కి రావడానికి వెయిటింగ్ అనమాట. I'm not in a situation to talk. So కెమెరాని పక్కన పెట్టేస్తాను, మళ్ళీ కలుస్తా. ఐ నో గైస్, డెలివరీ వ్లాగ్ కోసం చాలామంది చాలా ఎదురు చూస్తున్నారు. నేను నా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షూట్ చేసిన కాంటెంట్ అంతా మేము ముందుకు తీసుకురావాలని చెప్పి. ఇట్స్ జస్ట్ అది ఒక సిరీస్లో వెళ్తుంది కాబట్టి, అండ్ నేను కష్టపడి రికార్డ్ చేసింది, నేను కష్టపడి ఎడిట్ చేస్తున్నాను. సో ఇన్ ఆర్డర్ మీకు రిలీజ్ చేస్తేనే అది ప్రాపర్గా మీకు స్టోరీ లైన్ అర్థమవుతుంది. నేనే చెప్పాను 16th రోజు డెలివరీ అవుతుందని చెప్పి, బట్ థింగ్స్ డి నాట్ గో అకార్డింగ్ టు ద ప్లాన్. మీరు చూస్తున్నారు కదా, బేబీ పొజిషన్ కరెక్ట్గా లేదు. ఆ పొజిషన్ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో చాలామంది, నేను షార్ట్స్లో చెప్పాను దట్ హస్బెండ్ తోడుండాలి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని చెప్పి షార్ట్స్లో చెప్పాను. బట్ నా వీడియోస్లో నా హస్బెండ్ నాకు తోడలేడు, ఇంత ఇంపార్టెంట్ టైంలో కూడా నా హస్బెండ్ నాతో పాటు లేడు, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని చెప్పి చాలామంది చెప్పారు. ఆయన నాతో ఉన్నారు. ఇట్స్ జస్ట్ దాట్ హీస్ నాట్ కంఫర్టబుల్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అదే మీకు చెప్దామని. అండ్ నేను చెప్పాను మెయిన్ టైంలో హీ విల్ బీ దేర్ విత్ మీ. ఆ మూమెంట్లో ఎప్పుడైతే నేను అడ్మిట్ అయ్యానో ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ చేసేది ఏం లేకుండే. ఇట్స్ జస్ట్ దాట్ ఐ వాంటెడ్ టు గో సెటిల్, అండ్ అర్హాన్ కూడా సెటిల్ అవ్వాలి, తను ఆ ఎన్విరాన్మెంట్కి యూజ్ టు అవ్వాలని చెప్పి నేను కొంచెం ముందుగా వెళ్ళాను. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ సెటిల్ డౌన్, షూట్ మై కాంటెంట్, అండ్ నేను నా వర్క్ అంతా కూడా క్రియేట్ చేసుకొని సెటప్ చేసుకోవాలని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్ళాను. Throughout my pregnancy, throughout my delivery, he's been there with me, he's there with me. It's just that he is not in front of the camera. That does not mean that, you know, దాని వెనకాల రియల్ రీజన్ ఏంటి, నేను ఏదో దాచేస్తున్నానని కాదు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, హీస్ నాట్ కంఫర్టబుల్, హీ డజంట్ వాంట్ అస్ టు షో హిమ్ మచ్ ఆన్ ద వీడియోస్. ఇట్స్ హిస్ పర్సనల్ చాయిస్ అండ్ వీ రెస్పెక్ట్ దాట్. అండ్
నాకు ఎప్పుడైతే ఐ నీడ్ హిమ్, ఆయన నాతో ఉన్నారో, హీస్ బిన్ సపోర్టింగ్ మీ. నేను ఎప్పుడైతే దూరంగా ఉండమంటున్నానో ఆయన దూరంగా ఉంటున్నారు. అది కాంట్రాక్షన్స్ వస్తున్నప్పుడు సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఎవరొద్దు పక్కన, ఐ హ్యావ్ టు మేనేజ్, ఐ హ్యావ్ టు డీల్ ఇట్ మై సెల్ఫ్ అని చెప్పి అలాంటి మూమెంట్స్లో నా పక్కనే నిల్చొని బట్ నాకు డిస్టెన్స్గా నేను ఏం చెప్తున్నానో నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ హీస్ బిన్ దేర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. సో మీ అసంప్షన్స్, మీ జడ్జ్మెంట్స్ అవన్నీ కొంచెం మీరు పక్కన పెట్టేసి ట్రై అండ్ అండర్స్టాండ్. ఒక క్రియేటర్ తన లైఫ్ని మీ ముందు పెడుతుందంటే తన లైఫ్ మొత్తంగా పెట్టదు, కొన్ని పార్ట్స్ ఆఫ్ హర్ లైఫ్ మాత్రమే మీరు చూస్తున్నారు. దట్ డస్ నాట్ మీన్ దట్ నేను ఏదో దాచేస్తున్నాను, ఏదో చూపించట్లేదని కాదు. అర్థం చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేయని వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నాను. ఇట్స్ నోవేర్ ఒఫెన్సివ్. నేను ఒఫెన్సివ్గా తీసుకొని ఏదో మీతో గొడవ పడదామని చెప్పట్లేదు, నార్మల్గా క్యాజువల్గా షేర్ చేస్తున్నాను. దాట్ అల్హమ్దుల్లా ఎవ్రీబడి ఆర్ విత్ మీ. నైట్ నాకు అవసరం ఉంటుంది కాబట్టి నైట్ ఆయన నాతో ఉన్నారు, డే టైంలో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. డే టైంలో కూడా ఆయన ఉన్నారు, ఇట్స్ దట్ ఆయన వీడియోలో కనిపించరు. ఇన్ఫ్యాక్ట్ మా అత్తగారు కూడా ఫుల్ డే నాతో ఉన్నారు, బట్ వీడియోలో ఆవిడ కూడా మీకు ఎక్కువ కనిపించలేదు కదా. ఇట్స్ జస్ట్ దట్ నా కాంటెంట్లో నేను ఎక్కువ కనిపిస్తాను అంతే. సో డోంట్ టేక్ ఇట్ ది అదర్ వే. అండ్ నైట్ మొత్తం ఇంకా కెనులా పెట్టేసి మొత్తం ప్రిపేర్ చేసేసారు. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా లేబర్ రూమ్కి మూవ్ చేసేయాలని చెప్పి. బట్ ఆ నైట్ కూడా నాన్ స్టాప్ ఇంటర్వ్యూన్ చేస్తూనే ఉన్నారు, స్ట్రెచ్ అండ్ స్వీప్ చేస్తున్నారు. బికాస్ కాంట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయాయి, ఈ స్ట్రెచ్ అండ్ స్వీప్తోనే బేబీ పొజిషన్ మారాలి అని చెప్పి. బట్ నైట్ మొత్తం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళు స్ట్రెచ్ అండ్ స్వీప్ చేస్తూనే ఉన్నారు. ఇంటర్నల్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు లిటరలీ నరకంలా ఉండింది. ఇట్ వాజ్ సో డిఫికల్ట్ టు మేనేజ్, సో డిఫికల్ట్ టు కైండ్ ఆఫ్ గెట్ యూస్ టు దాట్ పెయిన్. దట్ ఇంకా నా వల్ల అవ్వక ఐ జస్ట్ కెప్ట్ క్రైంగ్. నేను అనుకోలేదు నేను ఇలా ఏడుస్తానని చెప్పి. అండ్ బేబీ పొజిషన్ ఇలా ఉండడం ఈజ్ లిటరలీ ఒక ఏమంటారు డిఫరెంట్ థింగ్ ఫర్ మీ ఆల్ టుగెదర్. బికాస్ అర్హాన్ వాజ్ ఇన్ అ ప్రాపర్ పొజిషన్ అనమాట, అలా ఫేస్ పైకి పెట్టి లేకుండే. సో వెంటనే డైలేట్ అయిపోయాను, వెంటనే డెలివరీ అయిపోయింది ఇన్ లెస్ దెన్ 1 hour. బట్ ఈ లేబర్ ఏదైతే ఉందో లిటరలీ మోర్ దెన్ 36-48 hours అలా అయిపోయింది నాకు లేబర్ మొత్తం ప్రాసెసే. సో అదంతా కూడా ఇంకా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్, ఆల్ ద సపోర్ట్. అండ్ ఫర్ షూర్ ఎల్లుండి డెలివరీ వ్లాగ్ రాబోతుంది. సో స్టే ట్యూన్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను వెజైనల్ బర్త్కి ఇంత ట్రై చేశాను, వెజైనల్ బర్త్ అయ్యిందా లేదా ఎమర్జెన్సీ సి సెక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందా అదంతా కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. బికాస్ డాక్టర్ అదే చెప్పారు, విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 12 hours అండ్ దెన్ డిసైడ్ వాట్ టు డూ అని చెప్పి. ఇంకా నైట్ మొత్తం అదే స్ట్రెస్లో ఉన్నాను, సి సెక్షన్ అవుతే ఎలా అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే, సమీరా యూ నీడ్ టు అండర్స్టాండ్, మనం ఇప్పుడు ఏం చేసినా ఏ స్టెప్ తీసుకున్నా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద బేబీ సేఫ్టీ అండ్ యువర్ సేఫ్టీ. నీ కంఫర్ట్ గురించి కాదు, నీకు ఏది ఇష్టం కాదు అనేది కాదు, బేబీ సేఫ్టీ ఏంటి అనేది ఆలోచించాలి. బేబీని మనం స్ట్రెస్లో పెట్టకూడదు, అట్ ద సేమ్ టైం నువ్వు స్ట్రెస్లో ఉండకూడదు. సో రిలాక్స్గా ఉండు, పాజిటివ్గా ఉండు అని చెప్పారు. ఐ ట్రైడ్ మై బెస్ట్. అసలు ఏమైంది, ఎలా జరిగింది అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గాయ్స్.